ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. కనుక మనము కనికరము పడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వాక్యం బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ రోజులో అనేక మంది ఆ యొక్క మహిమ కలిగిన సింహాసనపు హక్కును ఎలాగా తృణీకరిస్తున్నారు అనేది మనము చూద్దాము. ఈరోజు దేవుని వాక్యము సింహాసనపు హక్కును తృణీకరించుట. ఎవడైనను తన స్వార్థం బట్టో లేక మరి ఖాళీ స్థితిని బట్టో సింహాసనపు హక్కులను త్రోసివేసుకున్నప్పుడు అతనిపై మనము చాలా జాలి, దయ, కరుణ చూపిస్తాము. మరి క్రీస్తు రక్తము చేత కొనబడిన క్రీస్తు బిడ్డలమని చెప్పుకునే మనము ఆ యొక్క అపూర్వమైన ఆ యొక్క సింహాసనమును గూర్చి తలంచకపోవడం అనేది ఎంతో దౌర్భాగ్య స్థితి అన్నమాట. దేవుడు మన కొరకు ఎంతో చేసి ఉన్నాడు, దాన్ని వర్ణించలేనిది. ఆ చేసిన దాని కొరకు మన కొరకు చేసి ఉన్నాడు. మరి దాని కోసం తలంచకపోవటం, దాని గురించి ఆలోచించకపోవటం అనేది ఎంతో దౌర్భాగ్య స్థితి. అట్టి వారిని గురించి ఏమని చెప్పాలి, మీరే చెప్పండి. అంతేకాక వారెన్నడూ ఆ సింహాసనపు హక్కులను మరి సాధనము చేయరు, వాటి గురించి నేర్చుకోవాలని ఆసక్తి ఉండదు, తెలుసుకోరు కూడా. అసలు చెప్పాలంటే వారు సింహాసనం గురించి తలంచాలనే ఆలోచనే రాదు వాళ్ళకి. మనము మన చుట్టూన్న వారికి దేవుని మహిమ ఐశ్వర్యాన్ని గురించి కానీ, దేవుని యొక్క శక్తిని గురించి కానీ మనము వారికి చూపించలేకపోతున్నాము. కనుకనే చాలామంది ఆ యొక్క సింహాసన విలువ తెలియని వారుగా చాలామంది ఉంటున్నారు. నిజం చెప్పాలంటే ప్రజలు మరి క్రైస్తవ వర్తమానాన్ని అంత తీవ్రంగా వారికి ఈ పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు. ఈ రోజులు మరి చెప్పే బోధలు అలాగే ఉన్నాయి. కనుకనే పరిశుద్ధాత్మ లేని బోధలు ఎంత బాగైనా చెప్పొచ్చు, కానీ అక్కడ కార్యము జరగాలంటే హృదయములో సొచ్చుకొని పోయి మరి విన్నవారు హృదయానుసారంగా మరి ఆత్మానుసారంగా ఆత్మలోకి తీసుకోవాలంటే మరి ఆ యొక్క చెప్పిన వర్తమానం యొక్క ప్రభావం మరి విన్నవారిపై చూపాలి. ఈ రోజుల్లో మరి అలాంటిది మనం ఎన్నడూ చూడలేకపోతున్నాము. క్రీస్తును ప్రకటించుట అనేది విన్నవారిలో మరి రక్షకుని సంపాదించుకోవాలన్న లోతైన ఆసక్తి కానీ ఆశలు కానీ మరి కల్పించలేకపోతున్నారు ఈ రోజుల్లో చాలామంది బోధకులు. వారి యొక్క ఆసక్తిని మరి ప్రేరేపించడంలోనూ చాలామంది మరి విఫలమవుతున్నారు. బోధ చేస్తున్నాము అంటే దానికి ఒక ఫలితం ఉండాలి. ఎదటి వారి యొక్క హృదయములో ఆసక్తిని ప్రేరేపించే విధంగా మన బోధ ఉండాలి. దేవుని సింహాసనం నుండి విడిపోయిన క్రైస్తవత్వము మరి క్రైస్తవులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా మరి జీవరహితమైన క్రైస్తవులాగా బ్రతుకుతూ ఉన్నారు. అంటే జీవం లేని వారు, పేరుకి క్రైస్తవులే కానీ మరి జీవం లేని క్రైస్తవులని అనవచ్చు వాళ్ళని. అది మరి ఏ మంచిని, అటువంటి క్రైస్తత్వం మరి ఏ మంచిని కలిగించదో, ఎందుకు కూడా ఉపయోగం ఉండదు. కనుక అది వదిలివేయటము మనకి చాలా మంచిది. అలాంటి క్రైస్తత్వాన్ని నిజమైన క్రైస్తవులుగా మనం జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నా యొక్క ఆశ. మనము నిజంగా మరి అపోస్తుల ప్రార్థన, వారి యొక్క జీవిత విధానం చూసి మరి వారిని మనము అనుకరించాల. అపోస్తులను గొప్ప దైవజుల్లోనూ దశాబ్దాలుగా మనం చూస్తున్నాము. వారి ప్రార్థన జీవితము, వారి యొక్క మరి విశ్వాస జీవితము. శక్తిమంతుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు
అన్న నమ్మిక మనము ఎదుటి వారిలో మరి నిరూపించలేకపోతున్నాము, మరి ఎవరిగా నమ్మలేని స్థితిలో ఉంటున్నారు. మన ప్రభు పునరుద్ధానుడై సింహాసీనుడై ఉన్నాడన్న విషయము నిజముగా మరి మారు మనసు పొందిన వ్యక్తిలో మనము ఉత్తేజపరచలేకపోతున్నాం. ఆ వ్యక్తికి అలాగా మనము చెప్పి అతను మరి రక్షణ నిశ్చేతలోకి మనము నడిపించలేకపోతున్నాము. ఆ సింహాసనం ఎదుట లోతైన నమ్మిక, విశ్వాసంతో కూడిన ప్రార్థన మరి ఎన్నడూ కూడా వ్యర్థము కాదు అనేది మనము తెలుసుకోవాలి. ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని ధైర్యంగాను ఖచ్చితంగాను బోధించటంలో ప్రతి ఒక్కరూ విఫలమవుతున్నారు చాలామంది. మరి నిబ్బరమైన ప్రార్థన నుండి నిబ్బరమైన బోధ వస్తుంది, అది గ్రహించాల. అలాంటి ధైర్యంతో మనము ప్రకటించినప్పుడు అనేక మరి మందిని మనము రక్షించగలము. సింహాసనం తెరబడి ఉన్నది. రక్తంతో కొనబడిన ప్రతి క్రైస్తవునికి ఉచితంగా ఆ హక్కు ఇవ్వబడి ఉన్నది అన్నమాట. మన ప్రభు దగ్గరకు వెళ్ళటానికి మహిమకరంగాను అద్భుత రీతిగాను మనకు మరి దారి ఏర్పరిచేనాడు మన యేసయ్య మన కొరకు. కనుక ఆయనను పట్టుకొని ఆయనను వెంబడిస్తూ చుట్టూనున్న వారికి అధిక మరిమైన విశ్వాసాన్ని మనము నేర్పుదాము. అధిక ఆశీర్వాదమైన విధానం నుండి మనము అలాగా మనము జీవిద్దాం. నిజంగా ప్రియమైన వారులారా, మరి ఈ రోజుల్లో చాలామంది ఆ యొక్క సింహాసనపు హక్కును తృణీకరించుకుంటున్నారు. వారికి తెలియక, వారు ఆలోచించక, వారు సాధన చేయక, దాని గురించి ఎన్నడూ కూడా తలంచకపోవటం వలన మరి ఆ యొక్క మహిమ గల సింహాసనము తృణీకరించుకుంటున్నారు. నిత్య జీవము మరి దేవునితో జీవించటానికి అన్నీ తెలిసి కూడా మరి ఈ లోకంలో మరి పడిపోయి అన్నిటినీ పోగొట్టుకునే వారిగా ఉంటున్నారు. ప్రియమైన వారులారా, దయచేసి మన యేసు నామం పేరట మీ అందరికీ అడిగి వేడుకుంటున్నాను ఏమిటంటే, ఆ యొక్క సింహాసనపు హక్కును మనం అందరము కలిగి ఉందాము, చేరుకుందాము. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.